వచ్చినాం నేను రావడం ఏంటి మొత్తం మన ఇల్లేనే అడిగేది నిన్ను కాదు అక్కడ ఇక్కడే మీరు ఏమనుకోకూడదు కాంగ్రెస్ పార్టీ కనీసం బాధ్యత వహించకుండా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ వచ్చిన ఈశ్వరమ్మకు కనీసం గౌరవించలేదంటే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదు, వాళ్ళ హక్కులు కలరాయబడతానటానికి వాళ్ళ ఈశ్వరమ్మకు జరిగిన ఉదంతమే కారణం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. చాలా వృద్ధురాలు, సమాజంలో వృద్ధులకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఒక చిన్న వయసున్న శివశరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక పెద్ద వయసున్న ఆమెను, అమ్మమ్మ వయసున్న ఆమెను పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అతని మీద చర్య తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షమో ఇవాళ అర్థమైపోతుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారికి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు తన శివశరణ్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త అని చెప్పి పేరున్న మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈశ్వరమ్మ పట్ల కనీసం దయ చూపించలేదంటే ఎలాంటి ఇన్ఛార్జి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అనే విషయాన్ని కూడా బలహీన వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలారా మీరంతా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఎవరి పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో విషయాన్ని మీరు ఆలోచించాలని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.